నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. మేడారంలో సామాన్యులతో భట్టి ఉత్తమ్ మార్నింగ్ వాక్. గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించి స్థానిక హోటల్లో సామాన్యుడిలా టీ తాగి భక్తులతో సెల్ఫీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వద్ద స్లీపర్ బస్సు బోల్తా. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు. మద్యం మత్తులో రాద్ధాంతం చేస్తున్న మందుబాబులకు పోలీసులు సరికొత్త ట్రీట్మెంట్. నడి రోడ్డుపై నడిపించిన పోలీసులు. మంచు అధికంగా ఉండడంతో విమానాల రాకపోకలు ఆలస్యం. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ఆలస్యం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రిన్సిపల్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో విద్యార్థులలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి ప్రాణాలను కాపాడటం, సురక్షితమైన బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించి ప్రమాదాలను అరికట్టాలనేది ప్రధాన లక్ష్యమన్నారు. పట్టణ సిఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత అరైవ్ లైవ్ 2026 మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. ఈ అవగాహన సదస్సులో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి సర్వేశ్వర్ రెడ్డి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పరమేశ్వర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జూనియర్ కాలేజీ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ పౌరునిగా మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. గుర్తుపడతారు కదా సిగ్నల్స్ సార్ అని చెప్పినట్లు. సో దీస్ ఆర్ ది సైంటిజన్స్ వేర్ మీరు ఇవన్నీ రోడ్డు మీద చూస్తుంటారు. సో చెప్పినట్లు రౌండ్ ఉండేవి మ్యాండేటరీ లైక్ ఈ రెగ్యులేషన్గా ఏం చేయాలనేది చెప్తారు. ఈ ట్రయాంగిల్లో ఉన్నాయన్నీ వార్నింగ్, అంటే మీకు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి, పెడిస్ట్రియల్ క్రాసింగ్ ఉన్నాయంటే ముందే వార్న్ చేస్తారు రోడ్డు మీద. ఈ బాక్స్ బ్లూ షేప్లు ఉన్నాయన్నీ ఇన్ఫర్మేషన్. అన్నమయ్య జిల్లా పెదతిప్ప సముద్రం మండలం కందుకూరు గ్రామంలో ఈ రోజు హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో 16వ పంచాయతీల నుండి సుమారుగా 5,000 మంది తరలి రావడం జరిగింది. శ్రీ రూపాంతరగిరి స్వామి ఆగమనంతో అశేష భక్తజనం కోలాటాలతో భజనలతో స్వాగతం పలికారు. స్వామివారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. తర్వాత స్వామిని రామస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి హిందూ ధర్మం, సంతాన ధర్మం గురించి ప్రసంగం ఇవ్వడం జరిగింది. గత 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న RSS సిద్ధాంతాల గురించి తెలిపారు. అలాగే భారతదేశం రాబో రోజుల్లో హిందూ దేశంగా మారాలని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ఇక వృత్తాంతాలు తెలియజేశారు. గ్రామం మొత్తం జై హిందూ జై భారత్ నినాదాలతో మారుమోగిపోయింది. వచ్చిన అశేష ప్రజానికానికి అన్నదానం నిర్వహించడం జరిగింది. హిందూ సమ్మేళనం గణన జరగడానికి ముఖ్య హిందూ సమ్మేళన కార్యకర్తలు ఆనంద్, అలాగే కృష్ణమూర్తి, కరణం ప్రకాష్ రావు, ఎంపీటీసీ కేశవ్ రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి వ్యక్తి హిందూ ఐక్యత అని చాటి చెప్పారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో యువకులు ఉద్యోగం ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఇంకా పెళ్లి కాకపోవడంతో పెళ్లి కాని యువకుల ఫోటోలను బ్యానర్లు కట్టారు. సంక్రాంతి పండుగలో భాగంగా జరిగిన పశువుల పండుగలో బ్యానర్ ప్రదర్శించిన గ్రామస్తులు పెళ్లి కొడుకులు వారి తల్లిదండ్రులు వచ్చిన సంబంధాలను ఇక హెచ్చులకు పోయి అధిక కట్నాలు డిమాండ్ చేయడం, పెళ్లి కూతురును పేరు పెట్టడం చేస్తే మీ ఫోటోలకు కూడా ఈ విధంగా బ్యానర్లలో వేయించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పెళ్లి కొడుకులు సర్దుకొని పోండి అంటూ గ్రామస్తులు పెళ్లి కొడుకుల ఫోటోలతో బ్యానర్లు వేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల అందజేత సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలోని 62 కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహం చేసిన ప్రతి పేద కుటుంబానికి 1,116,000 రూపాయలను అందజేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరింత త్వరగా మంజూరు అవుతున్నాయని, ప్రజలు ఇది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందజేసి పేద ప్రజల ఇళ్లలో ప్రతిరోజు పండుగ జరిగేలా కృషి చేస్తోందని చెప్పారు. నిర్మల శారద పొద్దుటూరి రాధిక ఇక్కడ ఉన్నారమ్మా రాధిక గీత అలివేల్ మంగ అంద మహాలక్ష్మి విఎస్ సుష్మా. అమెరికా మిచిగావ్ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక హడ్సన్ విల్ సమీపంలోని 196 హైవేపై ప్రతికూల వాతావరణం వల్ల 100కు పైగా కార్లు, ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వేయడంతో రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. 12 మందికి స్వల్ప గాయాలవగా ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం రహదారిని 100 మైళ్ల మేర మూసివేశారు. ఇటీవల కాలంలో మృతి చెందిన నెల్లూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ యువనేత మహమ్మద్ జాఫర్ షరీఫ్ జాకీర్ కుటుంబ సభ్యులను మంత్రి ఆనం పరామర్శించారు. నెల్లూరు నగరం కుద్దూస్ నగర్లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం. ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయే కాదు, జకీర్ తోటి వాళ్ళ కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ, వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు
అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయడం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. అందరికీ బాధ కలిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి జాకీర్. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలుగుతాము. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటిది. ప్రమాదం అనేటువంటి ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించినటువంటి పరిస్థితి. అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీ వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, గౌస్మోద్దీన్ గారు, కౌన్సిలర్ గారు. మంచు వల్ల విమానాల రాకపోకలు ఆలస్యం. 5 రోజుల నుంచి మంచు అధికంగా ఉండడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. పరిస్థితి మంగళవారం ఉదయం ఇదే కొనసాగింది. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి 7 గంటల 45 నిమిషాలకు రావాల్సిన విమానం 9 గంటలకు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ ఇండిగో విమానాలు గంటకు పైబడి ఆలస్యంగా నడిచాయి. విజయవాడ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లవలసిన ఈ ఫ్లైట్ 9 గంటల 45 నిమిషాలకు ఆలస్యంగా బయలుదేరనుంది. అలాగే గన్నవరం నుంచి విశాఖపట్నం ఈ రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు వెళ్లాల్సిన విమానం 9 గంటల 40 నిమిషాలకు బయలుదేరనుందని అన్నారు. విమానాల రాకపోకల ఆలస్యం కావడంతో ప్రయాణికులు కొంతమేర అసౌకర్యానికి గురయ్యారు. 8 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ నుంచి విజయవాడ విమానాశ్రయానికి 8 గంటల 56 నిమిషాలకు ఆలస్యంగా చేరుకున్నాయి. వాటాల నుంచి డైవర్షన్ కోసమే మాకు నోటీసులు. మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, నీ కుంభకోణాలు, నీ వాటాల పంచాయతీలు ప్రజలకు అర్థమవుతోందని డైవర్షన్ కోసం మాకు నోటీసులు ఇస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు నోటీసులు ఇస్తావు, పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పుడు మా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చావు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని నాకు నోటీసులు ఇచ్చావని అన్నారు. గతంలో నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. నీ చెంప చెల్లుమనేలాగా తీర్పు ఇచ్చాయి. అయినా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉందని 2 ఏళ్ల నుండి డ్రామా ఆడుతున్నావు. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా నీ డ్రామాలు ఏందని అన్నారు. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను వదిలేది లేదు. నీ కుంభకోణాల గురించి నిలదీస్తూనే ఉంటాం. కిషన్ రెడ్డికి నేను బహిరంగ లేఖ రాస్తున్నాను. కిషన్ రెడ్డి, నువ్వే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నావు. నువ్వు రేవంత్ రెడ్డితో కుమ్ముక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించు. సింగరేణి టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి బావమర్ది చేసిన అక్రమాలు అన్నింటికీ నేను ఆధారాలు ఇస్తానని అన్నారు. వెంటనే కిషన్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు, నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి బావమరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు, ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు, మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా -10 నుంచి -20 టెండర్లు పోతుండే. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు. టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది, ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది. 9E బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ టెండర్లు రద్దు చేయాలి.
దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన. ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్. దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని, నిజానిజాలు బయటకు తీయాలని, ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని, ఈ అవినీతి సొమ్మును కక్కించాలని, ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టాన్ని గౌరవిస్తా అందుకే వచ్చా హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరే ముందు కోకాపేట నివాసం వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం పొద్దున బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చారు. నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీస్ ఇచ్చి వెళ్లారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి నేడు సిట్ విచారణకు వెళ్తున్నాను. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు నేను భయపడే వాడిని కాదు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి అంశం మనకు కనపడుతుంది. నిన్న బొగ్గు స్కామ్ బయట పెడితే ఒక మంత్రి, ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు. దండుపల్లి ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతుందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు రేవంత్ రెడ్డి. సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడం. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మహిళలకు మహాలక్ష్మి ఏమైంది? అవాతాతలకు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావని అడిగాం. ఇక హీల్ టీపీ, పవర్ స్కామ్, భూ కుంభకోణాలు బయట పెట్టడం. నీ వాటాల విషయంలో ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కృష్ణా గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయట పెట్టామని అన్నారు. అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీసినాం. పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ మీద నోటీసులు, మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చావు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారట, పట్టణాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తారట. నాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నప్పుడు, బీఆర్ఎస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయి. 40% గెలిచి విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు విచారణ అంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం భవనంలో ఈరోజు తమిళ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళ మీడియా సేవలను అభినందించారు. టీటీడీ సిపిఆర్ఓ రవి కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమిళ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, జనరల్ సెక్రటరీ మహేష్ కుమార్, ట్రెజరర్ జయకుమార్, వైస్ ప్రెసిడెంట్ పుష్పరాజు, తిరుపాల్, జాయింట్ సెక్రటరీ శివకుమార్, కార్యవర్గ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్, తమిళ మీడియా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. దీనిపై సదరు అధికారి స్పందించారు. ఇది నాకు షాకింగ్ గా ఉంది, వీడియో ఫ్యాబ్రికేటెడ్, అసలు ఇదంతా జరగలేదు అని అన్నారు. కాగా దీనిపై ఆయన హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. అటు ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని, చట్టానికి ఎవరు అతిథులు కాదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. లేదంದ್ರೆ ಈಗ ಅದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೇನೆ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಳಗಾಮಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ ಸರ್. ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಹೇಳ್ತೀರೋ ಏನು, ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್, ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ಅನ್ಕೊಂಡು. ನಿಮ್ ಸುಳಿವೇನಾದ್ರು ಇತ್ತ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೇನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು ಇದು, ಯಾವಾಗ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್, ಏನ್ ಹೇಳಿ ಬಯಸ್ತೀರಾ ಅವ್ರಿಗೆ? ಇಲ್ಲ, ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಚ್ತಾ ಇದ್ರು. సీఎంಗೂ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్ బోల్తా
40 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుండి హైదరాబాద్కు వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్ స్లీపర్ బస్సు అశ్వారావుపేట దాటి 20 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా ఇక బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా 12 మందికి గాయాలు. క్షతగాతులను పోలీసు వాహనాల్లో అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. మీరు ఎవరన్నా మరి వీరేం చేస్తున్నారు లోపల? మచిలీపట్నం మద్యమత్తులో విచక్షణ కోల్పోయి రాద్ధాంతం చేస్తున్న మందుబాబులకు మచిలీపట్నం పోలీసులు సరికొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు. మొన్నటి రోజున మద్యమత్తులో వీరంగం చేసిన వారిని నడి రోడ్డుపై నడిపించిన పోలీసులు నేడు పోలీసులపై ఎదురుదాడికి దిగిన మందుబాబులకు కౌన్సిలింగ్ పేరుతో వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన బలరామునిపేట జగ్జీవన్ రామ్ నగర్ లో బహిరంగంగా మద్యం సేవించిన కొంతమంది యువకులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడ్డ వైనం. దీన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులపై ఎదురుదాడికి దిగిన 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఎదురుదాడి చేసిన ప్రాంతంలోనే ప్రజలందరి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి అరెస్టు చేసిన పోలీసులు మద్యమత్తులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఎదురుదాడికి దిగి ఉపేక్షించమని హెచ్చరించిన ఆర్పేట సిఐ యేసుబాబు. అంటే ఆ రోజు కేసు పెట్టేస్తాం. నిడమనూరు మండలం ఉట్కూరు గ్రామ బీఆర్ఎస్ ఉప సర్పంచ్ బుచ్చాల నాగార్జునపై అక్రమ కేసులు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడం కోసం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సాధించేది లేదు. కాంగ్రెస్ నాయకులకు గులాం చేయాలంటే కాకి బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలు మాత్రమే. నోముల భగత్ కుమార్ తెలియజేసినటువంటి అంశం. సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు. ఊర్లో వీరవాడు కూడా మాట్లాడితే కూడా మళ్ళీ మా వాళ్ళని లోపడేస్తారు. ఎడదిరిగి మా వాళ్ళని చేయాలనుకుంటారు కానీ ఇవి పని చేయరాదు. ఆ పోలీస్ బట్టలు తీసి ఖద్దరు బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ అనుకునే నేను తిరుగుతాను. ఏం చేస్తాను సార్? మీ స్టేషన్కి రాను సార్. ఇక మరి ఇట్నే చేస్తారు సార్. నేను ఏమంటున్నా, లాస్ట్ టైం మొన్న వాడు తిట్టిండు, కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిండని మేము చెప్పినాం. రుజువు ఏందని మీరు అడిగారు. రుజువు లేకుండా వేరే వాళ్ళని తీసుకొస్తారు. మేము కంప్లైంట్ ఇవ్వగానే రుజువు అడుగుతారు సార్. నేను మళ్ళా కూడా అంటున్నా, రుజువు లేనప్పుడేమో రుజువు అడుగుతున్నారు మమ్మల్ని. వీళ్ళకి రుజువు లేదు కదా అంటేనేమో లేదు లేదు వాళ్ళు చెప్పిరుగా సరిపోతుందని మీరు మాట్లాడుతారు. మీరు సిన్సియర్గా చెప్తున్నా కదా. మీరు ఒక పోలీస్ బట్టల కంటే ఖద్దరు బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం పని చేస్తాం సార్. ఏదన్నా కోర్టులో చూసుకుంటాం సార్. ఇక మేము కూడా రెడీ అవుతాం. ఒక కేసు ఎందుకు 10 కేసులు కాదు 20 కేసులు పెట్టించుకుంటాం. ఏముంది సార్? నేను ఏమంటున్నా సార్, చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు. మీరు ప్రతిదీ సార్, మీరు ప్రతిదీ నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదు కదా సార్. నిన్న విషయం తీసుకుంది చిన్న పంచాయతీ కాదు కదా సార్. ఈ చిన్న పంచాయతీని కూడా నేను మళ్ళా కూడా ఏమంటున్నా అంటే, ఒకసారి నేను మళ్ళా కూడా చెప్పిన, మొన్న బంటు వారి కూడా సంబంధించి రేపన్నాడు ఇంకా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ చేసుకుంటూ పోవాల్సిందే. అంతకుముందు సోమవారి కూడా ఉంది సార్. సోమవారి కూడా నీకు వాడు నిండా సలిగాసుకునేటువంటి మీద మళ్ళీ ఇంకో కొత్త కేసు పెడితేవి. మళ్ళీ ఇక వాడిని పిలిపి సతాయిస్తుంటివి, వీడిని పిలుస్తుంటివి సార్. నేను ఏమంటున్నా, మీరు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసము అట్లా డ్యూటీలు చేయకండి సార్. నేను అట్నే కనపడుతుంది ఇక్కడ. మేడారంలో సామాన్యులతో బట్టి ఉత్తమ మార్నింగ్ వాక్. చరిత్రలో తొలిసారిగా మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల్లవారుజామున మేడారంలో మార్నింగ్ వాక్ చేస్తూ భక్తులను పలకరించారు. గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించి స్థానిక హోటల్లో సామాన్యుడిలా టీ తాగారు. భక్తులతో సెల్ఫీలు దిగుతూ షాపుల యజమానులతో ముచ్చటించారు.
ఏపీ డీజీపీ ఆఫీస్ ఎదుట వైసీపీ నేతల ధర్నా, వైసీపీ కార్యకర్తల సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైసీపీ నేతలు. తమకు డీజీపీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వైసీపీ నేతలు, డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు ఎంవీఐ క్రాంతి కుమార్, పట్టణ సిఐ ఇందియాజ్ భాష వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో వారు హైవేపై వెళ్తున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ను వినియోగించడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీట్ బెల్ట్ లేని ఎడల ఈ యమపాశానికి పని కల్పించవద్దు. మరి ఒకసారి సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించినతో ఈ యమపాశానికి నాకు పని కల్పించవద్దు. అది ఏం మేము కోరుకున్నట్ట. నువ్వు చేమకో ఇల్లు చేరుము, అది ఏ మాకు బెల్ట్ పెట్టుకో. ఒకసారి ఈ విధంగా వచ్చినచో ఈ యమపాశానికి పని కల్పించదు. క్షేమంగా ఎల్లుము. ఏముందా మీరు హెల్మెట్ ధరించి చేరవలసిందిగా కోరుతున్నాము. ఆమె కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది. మీరు క్షేమంగా ఇల్లు చేరమని. ఇదే మాకు కావాల్సినది. నీవు ఎల్లు మెల్టు ధరించిన ఎడల అది వారు ఎంతో మందికి